హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హైటెక్ అకాడమీ. ఓకేనా, మనము ఇప్పుడు రెస్పిరేషన్ లెసన్లో ఉన్నాము. అబ్బా సెకండ్ లెసన్ రెస్పిరేషన్, ద బ్రీతింగ్ సిస్టమ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ద ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సిస్టమ్ అని చెప్పాను. ఓకే, అందులో మనకి కన్ఫామ్గా 4 మార్క్స్ యాక్టివిటీ, ఇంపార్టెంట్ యాక్టివిటీ, పాసేజ్ ఆఫ్ ఎయిర్ ఎలాగో ఈ యాక్టివిటీ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. ప్రొడక్షన్ ఆఫ్ హీట్ అండ్ CO2. హీట్ అండ్ CO2 నేను మీకు ఇంట్రొడక్షన్లోనే చెప్పాను నాన్న. when you breathe out heat is releasing, warmness is releasing, along with that what gas is coming out? CO2 is coming out. we need to prove it. మనకి ఇప్పుడు ఏంటంటే ఆ గ్యాస్ ఎలా అనేది వస్తుంది అండ్ హీట్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ దిస్ we needed what? a narrow mouthed bottle. what bottle? narrow mouthed bottle. Transparent narrow mouthed bottle and should be covered with the rubber cork. And we need a heat check చేయాలి అంటే నార్మల్ గా మనకి చిన్న పిల్లలకు కూడా తెలుసు నాన్న. when you will go to the doctor, when you have a temperature increase in your body, what he will use? He will use what? Thermometer. Here also we are checking with what heat? We are checking with what? Thermometer. And to produce the CO2, to check the CO2, what we need? a side tube called delivery tube. ఇక్కడ చూసుకోండి నాన్న, మనకి ఏమేమి తీసుకుంటున్నాం ఇక్కడ పార్ట్స్ వచ్చేసరికి థర్మామీటర్ నాన్న. థర్మామీటర్ ఎందుకు? హీట్ ఎవాల్వ్ అయిందా లేదా. అండ్ ఇట్ ఈస్ ఎ డెలివరీ ట్యూబ్. ఇట్ ఈస్ ఏ కంప్లీట్, దిస్ ఈస్ వాట్? డెలివరీ ట్యూబ్. delivery tube. This is a test tube, beaker, anything side you have to carry. What is this? narrow mouthed bottle. narrow mouthed bottle. So chemicals what you are taking. ఇక్కడ హీట్ ఎవాల్వ్ అవుతుంది. నేను ఇందాక మీకు మైటోకాండ్రియాలో 2 types ఆఫ్ రెస్పిరేషన్, సెల్యులార్ రెస్పిరేషన్స్ అని చెప్పాను. ఏంటిది? దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ అనారబిక్ రెస్పిరేషన్. CO2 ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఏంటిది? అనారబిక్ రెస్పిరేషన్. మనకి 2 types ఆఫ్ రెస్పిరేషన్స్ ఉంటాయి నాన్న. ఏంటిది అది? ఏరోబిక్, అనారోబిక్. సో ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి బేస్డ్ అపాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనారోబిక్ రెస్పిరేషన్. అనారోబిక్ రెస్పిరేషన్ అంటే ఏం గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది? CO2. జనరల్ టాపిక్స్ ఏం చెప్పాను? ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఓకే, అండ్ వాట్ వీఆర్ యూజింగ్? బేకింగ్ ఆఫ్ కేక్స్. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ ఇడ్లీ, ప్రిపరేషన్ ఆఫ్ దోశ బ్యాటర్, ఇవన్నీ. సో మీ అందరికీ ఒకటి తెలుసుకోవాలి నాన్న, మనకి కొన్ని ఫంగస్లు, కొన్ని బ్యాక్టీరియాస్ కూడా యూస్ఫుల్ నాన్న. ఏంటవి? మనం జనరల్ గా తినే కర్డ్లో లాక్టోబాసిల్లస్, ఈస్ట్. మీ అందరికీ ఈ ఎక్స్పెరిమెంట్ ని ఎగ్జామ్ లో ఈస్ట్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ప్రొడక్షన్ ఆఫ్ హీట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ అనారబిక్ రెస్పిరేషన్ విత్ ఈస్ట్. ఈస్ట్ వచ్చేసరికి జనరల్ గా ఎవరైతే కాన్ఫెక్షనరీస్ అంటే బేకరీస్ నాన్న. సో ఆ బేకరీస్ లో కానీ వైన్ ప్రిపరేషన్ వాళ్ళు, ఆల్కహాల్ ప్రిపరేషన్ వాళ్ళు యూజ్ చేస్తారు నాన్న. ఆ ఈస్ట్ అనేది ఒక మైక్రోబియల్ ఫంగస్ విచ్ ఈస్ యూస్ఫుల్. ఇంటేక్ ఆఫ్ ఇట్ ఇన్ లిటిల్ అమౌంట్ ఈస్ గుడ్. అంటే నువ్వు ఎప్పుడైతే స్మాల్ క్వాంటిటీస్ లో తీసుకుంటావు, ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. వెన్ యూ ఆర్ టేకింగ్ ఎక్సెస్ అమౌంట్, ఇట్ విల్ హార్మ్ యువర్ బాడీ. రెగ్యులర్ ఇంటేక్ లో కాకుండా సమ్ టైమ్స్ ఇట్ ఈస్ గుడ్ అనమాట. సో ఆ ప్రిపరేషన్స్ లో యూజ్ చేస్తారు. ఇక్కడ మనం కూడా ఈస్ట్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ కార్బన్ డైఆక్సైడ్. మన ఎక్స్పెరిమెంట్ ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? సో వీఆర్ టేకింగ్ వాట్? ఈస్ట్ సొల్యూషన్. వాట్ వీఆర్ టేకింగ్? ఈస్ట్ సొల్యూషన్. సో ఈస్ట్ లో ఆల్రెడీ కొంచెం ఏమంటది? ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? హీట్ అండ్ బాయిల్డ్, హీట్ అండ్ కూల్డ్, బాయిల్డ్ అండ్ కూల్డ్ అంటాం దాన్ని. హీట్ అండ్ కూల్డ్ ఆర్ బాయిల్డ్ అండ్ కూల్డ్ గ్లూకోజ్ విత్ ఈస్ట్. ఏం తీసుకుంటున్నాము? గ్లూకోజ్ సొల్యూషన్ లో మనము ఈస్ట్ ని యాడ్ చేసుకుంటున్నాము. గ్లూకోజ్ సొల్యూషన్, యూ హ్యావ్ సీన్ గ్లూకోజ్, గ్లూకోన్ డి వాటర్ ని మనం
మెల్ట్ వాటర్ లో మిక్స్ చేసుకుంటే వీ కెన్ గ్లూకోజ్ పౌడర్ వీ కెన్ అప్టెన్ ఫ్రమ్ సమ్ షాప్స్ లో దొరుకుతుంది మనకి. సో ఆ గ్లూకోజ్ పౌడర్ ని మనం డైల్యూట్ ఫామ్ లో చేసుకొని దాంట్లో మనం ఏం యాడ్ చేస్తున్నాము, గ్లూకోజ్ ని ఎలా తీసుకుంటున్నాము అని అంటే జనరల్ గా మనం నార్మల్ గా తీసుకోకుండా ఈ ఎక్స్పెరిమెంట్ లో స్టెప్ 1 వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ వీఆర్ టేకింగ్ ఈస్ట్ with glucose boiled for some time and cooled without shaking or stirring అర్థమైందా నాన్న? కూల్ అవ్వడానికి కలపడము షేక్ చేయడం చేయకుండా అదే హీట్ అయిన తర్వాత అలా వదిలేసి కూల్ అయిన గ్లూకోజ్ లో మనం ఈస్ట్ అనేది యాడ్ చేయాలి. అండ్ హియర్ వీఆర్ యూజింగ్ ఏ బ్యారియర్ ఇంటర్ఫేస్ టు లాక్ ద లిక్విడ్ బిలో. అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఆ మౌత్ రబ్బర్ కాక్ పెట్టినా కూడా సమ్ ఎస్కేపింగ్ ఎయిర్ అనేది తొందరగా ఎంటర్ అవుతుంది. మన మెయిన్ ఏమేంటిది, ఇందులోకి ఆక్సిజన్ రాకూడదు, ఇందులో నుంచి ఏం గ్యాస్ అనేది ఎవాల్వ్ అవ్వాలి, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎవాల్వ్ అవ్వాలి. సో ఇంకోటి ఇందులో తీసుకున్నాము గ్లూకోజ్ అంటే దాంట్లో ఏమన్నా మనకి ఆక్సిజన్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి వన్ మోర్ సొల్యూషన్ ఇస్ దేర్, జానస్ గ్రీన్ బీ సొల్యూషన్ అంటాం. దాన్ని మనం ఏమంటాం, డాజిన్ సొల్యూషన్ అంటాం. ఓకే, ఇక్కడ లిక్విడ్ పారాఫిన్ అనేది ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్. ఇట్ ఈస్ యాడ్ వాట్ liquid paraffin. It will act as a oil barrier which will close the yeast solution. ఏదైతే ఆ yeast solution ని క్లోజ్ ఒక బ్యారియర్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్, యాక్చువల్లీ ఇది ఏ కలర్ లో ఉంటది, బ్లూయిష్ కలర్ లో ఉంటది. ఇట్ ఈస్ లుక్ లైక్ బ్లూ. సో ఇందులో గ్లూకోజ్ ఉందా లేదా అనేది ఏం చేస్తాము, థర్డ్ స్టెప్ లో ఫస్ట్ తీసుకున్నాము, నెక్స్ట్ లిక్విడ్ పారాఫిన్ యాడ్ చేసాము, ఇంకా ఈ ఆపరేటర్స్ మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇలా బాటిల్, థర్మామీటర్, డెలివరీ ట్యూబ్, అనదర్ బాటిల్. ఓకే, నెక్స్ట్ హియర్ వాట్ we are adding to check the any excess or any little amount of oxygen is present in the glucose with the yeast solution or not. What we are adding, Janus green bee solution, or we can say diazine solution. Okay, diazine solution. So ఇది వేసినప్పుడు ఎప్పుడైతే నీకు బ్లూ కలర్ లో ఉన్న లిక్విడ్ పింక్ కలర్ లోకి, ఇఫ్ ఇట్ టర్న్స్ పింక్, షార్ట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఈస్ దేర్. పింక్ లో చేంజ్ అవ్వలేదంటే నో ఆక్సిజన్ ఈస్ దేర్. సో ఎప్పుడైతే నువ్వు థర్మామీటర్ ప్లేస్ చేస్తున్నావో యూ విల్ చెక్ ద టెంపరేచర్. సో నార్మల్ టెంపరేచర్ ఆఫ్ ద రూమ్ ఈస్ ఇట్ విల్ ఫ్లక్చుయేట్ అప్ టు 25 degrees, అప్ టు నార్మల్ బాడీ టెంపరేచర్ ఈస్ 37 degrees. ఓకే, 35 degrees వరకు మనకు చూపిస్తారు. సో ఒక పాయింట్ మనం ఏదైతే ఫస్ట్ నువ్వు అందులో ప్లేస్ చేస్తున్నప్పుడు ఇదైతే ఎప్పుడైతే ఉందో ఇది ఇందులోకి డిప్ చేసుకుంటున్నప్పుడు ఏ పాయింట్ లో ఉంటది, ఏ మార్క్ లో ఉంది, ఆ ఏ మార్క్ ని మార్క్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే ఇందులో ఈ ఎక్స్పెరిమెంట్ జరుగుతుందో, ఎప్పుడైతే నువ్వు ఆ హీట్ కూల్ ఈస్ట్ ని అందులో వేసేసి లిక్విడ్ పారాఫిన్ తోటి క్లోజ్ చేసేసినప్పుడు ఏం అక్కడ ఆక్సిజన్ వెళ్ళట్లేదు, మొత్తం బాటిల్ ని క్లోజ్ చేసేసినాం అంటే అందులో ఏం ప్రొడ్యూస్ అవుతుంది, నార్మల్ గా ఏదైనా ఒక ఐటమ్ ని మనము ఒక టైట్ బాక్స్ లో వేసి పెట్టేస్తున్నాం అంటే ఏంటిది, కులిపోతుంది అంటే అక్కడ ఏం గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నట్టు నాన్న, కార్బన్ డైఆక్సైడ్. అది మనకు జనరల్ గా తెలుసు. దేన్నైనా ఒక ఐటమ్ ని మనం ఏ టైట్ లో పెట్టినాము అని అంటే ఏ టైప్ లో ఫ్రెష్ గా ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా ఇప్పుడు స్ప్రౌట్స్ చేస్తాం నాన్న. నెక్స్ట్ 2 యాక్టివిటీస్ వచ్చేసరికి మనకు స్ప్రౌట్స్ పైనే, అవి కూడా చాలా ఇంపార్టెంట్. స్ప్రౌట్స్ అంటే మొలకలు అందరికీ తెలుసు. మమ్మీ వాళ్ళు పొద్దున్నంతా ఏం చేస్తారు, ఏదైనా బెంగాల్ గ్రామ్ కానీ, గ్రీన్ గ్రామ్ కానీ, లేదా బాజ్రా, బాజ్రా, ఇవన్నీ ఏం చేస్తారు, దే విల్ సోక్ ఫర్ 4 hours ఆర్ ఫర్ 8 hours. దాన్ని ఏం చేస్తారు, టైట్ గా, కొంతమందికి ఏమో క్లాత్ లో కట్టే అలవాటు ఉంటుంది, క్లాత్ లో కట్టేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ట్రాన్స్పరెంట్ జార్స్ ఉన్న వాళ్ళు ఆ జార్స్ లో వేసేసి టైట్ గా క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేస్తున్నామంటే అందులో ఏంటి, ఏం ఎయిర్ అనేది వెళ్ళదు. అంత ఏం ఎయిర్ వెళ్ళట్లేదు అంటే అక్కడ ఏమున్నట్టు, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్టు. సో ఇక్కడ మనం కూడా అంత టైట్ గా క్లోజ్ చేసేసినప్పుడు వాట్ ఈస్ ప్రొడ్యూసింగ్, కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ప్రొడ్యూసింగ్. ఇక్కడ మీరు కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్ అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే
Here in this, what we are taking in the side test tube or side beaker, fourth point, what we are taking, we are taking bicarbonate solution, means lime solution, bicarbonate solution, or in general words we can take lime solution. Lime solution nothing but సున్నం నీళ్ళు. ఓకేనా, మనకి లైమ్ సొల్యూషన్ అనేది ఎల్లోయిష్ కలర్ లో ఉంటది, పేల్ ఎల్లోయిష్ కలర్ లో ఉంటది. ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇందులో నుంచి ట్రావెల్ అవుతుందో దట్ టైమ్ యూ విల్ ఫైల్ ద బబుల్స్. ఏమొస్తాయి? బబుల్స్. బబుల్స్ తో పాటు ఇది కాస్త మిల్కీగా చేంజ్ అవుతుంది, మిల్కీ ప్రెసిపిటేట్. ఇట్ విల్ చేంజెస్ టు మిల్కీ ప్రెసిపిటేట్. ఓకేనా? సో ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. ఏ మార్క్ నుంచి బి మార్క్ వెళ్ళిపోయింది టెంపరేచర్ అంటే హీట్ ప్రొడ్యూస్ అవ్వింది. నెక్స్ట్ డెలివరీ ట్యూబ్ లో నుంచి గ్యాస్ వెళ్ళినప్పుడు బబుల్స్ ప్రొడ్యూస్ అయ్యి మిల్కీ లాగా చేంజ్ అయిపోయిందంటే CO2 ప్రొడ్యూస్ అయింది. హెన్స్ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఆర్ నాట్. జనరల్ గా మనకి తెలుసు, ఎప్పుడైతే ఒక ఏదైనా మనం లిక్విడ్ ని, ఏదైనా ఒక మన డ్రింక్ ని, ఏదైనా ఒక సొల్యూషన్ ని మనం క్లోజ్ చేసుకున్నప్పుడు ఇట్ హ్యాస్ బీన్ వాట్ స్పాయిల్స్, ఇట్ కమ్స్ అప్, ఇట్ హ్యాస్ బీన్ బికమ్ సమ్ వాట్ స్మెల్లీ. మీన్స్ వాట్ ఈస్ ప్రొడ్యూసింగ్ దేర్? కార్బన్ డైఆక్సైడ్. బట్ జనరల్లీ విత్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ట్, మీరు నార్మల్ గా ఫ్రూట్స్ ని అలానే వదిలేసినప్పుడు వైటిష్ కలర్ గా మీకు కస్టర్డ్ యాపిల్ పైన, గ్రేప్స్ పైన కనిపిస్తూ ఉంటాయి. సో నాట్ వాట్ ఈస్ దట్? ఈస్ట్. అది న్యాచురల్ ఈస్ట్ అనమాట. ఇక్కడ మనం ఈస్ట్ తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఏమైంది? CO2 is evolved or not? Yes, I hope everyone understood. Note down the topic now. Okay Nana, have you all noted about the important activity, yeast activity? Okay, one more question. This is also important for 2 marks. So mechanism of respiration process, మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది? రెస్పిరేషన్ ఎలా వర్క్ అవుతుంది? యు ఆల్ నో ఏ డోమ్ షేప్డ్ స్ట్రక్చర్ ఇన్ అవర్ బాడీ, రిబ్ కేజ్. ఎలా వర్క్ అవుతుంది అన్న? విత్ ద హెల్ప్ ఆఫ్ రిబ్ కేజ్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్, వాట్ ఈస్ దిస్ Nana? This is what? Trachea, bronchus. Already told. What is the? So who are covering here? How many pairs of ribs are there? 12 pairs. How many pairs of ribs are there? 12 pairs. అంటే one side 12. Okay, now shall we go to our topic? Okay, మీ అందరికీ తెలుసు what is this cage? Rib cage. What is this cage? Rib cage. Okay, when you will sense at front, you will touch a chest bone, flat chest bone on your lungs. So what is that bone? Sternum. దాన్నే మనం ఏమంటాం? sternum. Okay, అదే బ్యాక్ లో ఈ రిబ్స్ అనేవి మనకి 12 a side, 12 a side, అంటే 24. So when you breathe, touch here, 3 are floating ribs. Here 3 are, they are not attached to what? Front. They are floating. Remaining 9 ribs are, they are attached to the chest bone. And at the back they are attached to the spinal cord. What is spinal cord? In a general name మనం ఏమంటాం? బ్యాక్ బోన్. వెనకాల బ్యాక్ బోన్ కి, ముందు చెస్ట్ బోన్ కి కనెక్ట్ అయి ఉంటాయి. Why they are present? Why they are present? They are protecting our vital organs. Vital organs means important organs. Who are there here? Heart, lungs. They are soft organs. When you have any injury, any mechanical jerk, any shock, it will protect. Who are protecting? A cage like, ఒక పింజరం లా, ఒక మనము ప్యారెట్ ని పెట్టుకునే పంజరం ఉంటది కదా,
అలా మనకి మన హార్ట్ ని మన లంగ్స్ ని ప్రొటెక్టివ్ గా పెట్టుకునే ఒక కేజ్ ఏంటిది, రిబ్ కేజ్. అది ఫ్రంట్ ఏమో స్టెర్నమ్ బోన్స్ కి, దాన్నే చెస్ట్ బోన్ అంటాం మన జనరల్ వర్డ్ లో. బ్యాక్ వచ్చేసరికి బ్యాక్ బోన్ ని, దాన్నే స్పైనల్ కార్డ్ అంటాం. అటాచ్ అయి ఉంటాయి. ఇందులో మనకి 3 అనే ఫ్లోటింగ్ రిబ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంకా మనకి ఆబ్డోమెన్ స్టమక్ అనం దీన్ని. ఏదైతే నువ్వు సెన్స్ చేసుకుంటావో దాన్ని ఏమంటాం మనం, ఆబ్డోమినల్ ఆర్గన్స్ అనే ఉంటాయి. లైక్ స్టమక్, లివర్, ప్యాంక్రియాస్ ఇవన్నీ ప్లేసింగ్ వచ్చేసినాయి కాబట్టి 3 అనేవి మనకి ఫ్లోట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీకు మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ప్రాసెస్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై డయాఫ్రమ్. డయాఫ్రమ్ అంటే ఏంటి మేడం? ఓకే, ఎప్పుడైతే నువ్వు రిబ్స్ ని చూసుకున్నప్పుడు ఒక రిబ్ కి ఇంకొక రిబ్ కి మధ్యలో ఒక స్కిన్ మజిల్ స్ట్రక్చర్ అనేది ఉంటది. సాఫ్ట్ గా, ఫ్లెక్సిబుల్, ఎలాస్టిక్. అంటే వెన్ యూ breathe, it will go for contraction. When you relax, it will go for relaxation. The space is closing, opening. That smooth, flexible muscle is called diaphragm. దాన్నే మనం ఏమంటాం నాన్న? డయాఫ్రమ్ అంటాం. ఓకే, ఏంటి మేడం డయాఫ్రమ్ వర్కింగ్ ఆఫ్ రెస్పిరేషన్ ప్రాసెస్? దీంట్లో నేను ఇంతకు ముందుకు ఏమన్నా, ఇన్హేల్, ఎక్స్హేల్. సో ఇన్స్పిరేషన్, వాట్ ఈస్ దట్? ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్. ఇది మీకు 2 కలిపి రావచ్చు, లేదా సపరేట్ గా ఒక్కొక్క డెఫినేషన్ అన్న అడగొచ్చు, లేదా డయాఫ్రమ్ గురించి జనరల్ గా ఒకటే క్వశ్చన్ లో అడగొచ్చు. సో నార్మల్ గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ అని కూడా అడగొచ్చు. సో వాట్ ఐ టోల్డ్, వాట్ ఈస్ ద between the 2 ribs who are present, diaphragm is present. Flexible muscle, diaphragm is present. So ఆ diaphragm ఏదైతుందంటే when you inhale and when you exhale, 2 processes is occurring and the formation of dome is forming. So మీరందరూ ఇప్పుడు together along with me find out how the dome shape is formed, what is occurring in the inspiration. Inspiration, nothing but inhalation. When you respire, the ribs will go up and forms a dome shape. That process, when that process, what will occur? The space between the ribs decreases. అంటే ఏమైతుంది, ఎప్పుడైతే ఆ డోమ్ షేప్ ఫామ్ అవుతుందో ఒక రిబ్ కి ఇంకో రిబ్ కి మధ్యలో ఉన్న స్పేస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అయిపోయి ఏమైతుంది, రిబ్స్ అన్ని దగ్గరకు వచ్చేసి ఒక డోమ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ టైమ్ ఆఫ్ దాన్ని ఏమంటామంటే ఇన్స్పిరేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ డోమ్ షేప్ స్ట్రక్చర్ అండ్ ద స్పేస్ బిట్వీన్ ద రిబ్స్ డిక్రీజెస్, ప్రెషర్ ఇంక్రీజెస్, స్పేస్ డిక్రీజెస్, pressure increases, is called inspiration. When you exhale, the space between the ribs increases, pressure decreases. What proportionality? Inverse proportionality. ఒకటి డిక్రీజ్ అయినప్పుడు ఇంకోటి ఇంక్రీజ్ అవ్వడం, ఒకటి ఇంక్రీజ్ అయినప్పుడు ఇంకోటి డిక్రీజ్ అవ్వడం, అలా జరుగుతుంది. ఇన్స్పిరేషన్ అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? డోమ్ ఫామ్ అవుతుంది అండ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది? ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్పిరేషన్ ఎప్పుడు అయిపోయింది? రిలాక్స్, నో, లెస్ ప్రెషర్ అంటే లో ప్రెషర్, హై స్పేస్. ఓకే, లో స్పేస్, హై ప్రెషర్, లో స్పేస్, హై ప్రెషర్, లెస్ స్పేస్, లెస్ ప్రెషర్, లెస్ ప్రెషర్, హై స్పేస్. ఓకేనా? ఏమైతుంది? ఇన్స్పిరేషన్ లోనేమో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, స్పేస్ తగ్గిపోతుంది. ఎక్స్పిరేషన్ లో ఏమవుతుంది? స్పేస్ పెరుగుతుంది, ప్రెషర్ తగ్గిపోతుంది. వర్కింగ్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద పార్ట్ డయాఫ్రమ్. వాట్ ఈజ్ ఇట్? A flexible muscle, flexible like a rubber band. Okay, flexible muscle. So this is the working of respiration. Note down it. It must come for 4 marks. Okay, everyone. And I hope అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే కంటిన్యూస్ గా ఇంకా మనకి రిమైనింగ్ 2 యాక్టివిటీస్ అలాంగ్ విత్ దట్ నేను మీకు ముందుగానే చెప్పాను. ఏంటిది? ప్రతి చాప్టర్ లో మనం ఏంటిది? హ్యూమన్ బీయింగ్, యానిమల్ అంటే హ్యూమన్ బీయింగ్ అండ్ యానిమల్, అలాంగ్ విత్ దట్ ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. ప్లాంట్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అండ్ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ అబౌట్ ద
plants and microorganisms, and along with that animals. That topic I am going to share you, explain you in the next video. ఇలానే మీరు ఎప్పటికీ నా వీడియోస్ ఇలానే లాస్ట్ వరకు వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ అండ్ మోర్ easy way to learn each and every topic. Thank you everyone for your support.